త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు బ్రహ్మతనువున జ్యోతిగా వెలసి సత్య జ్ఞానమును బోధించి సద్బ్రాహ్మణులాగా విల్చి సద్గురు తండ్రిగా పాలన చేసిన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు చక్ర గదా పద్మములు విష్ణుమూర్తికి అలంకారాలు పవిత్రవాణి చిహ్నము శంఖము పవిత్రవాణి చిహ్నము శంఖము అంతర్ముఖమున ఆత్మను దర్శించు సంకేతమే స్వదర్శన చక్రము త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు ప్రవృత్తిలో నిమిత్త మాత్రముగా కర్మయోగి సుకర్మలగా వించు సూచక కమలము కామ క్రోధ మద లోభములపై విజయ విహారము విష్ణు గదా త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు ఆకారి దేవత భయంకరుడు తపోమూర్తి శంకరుడు సూక్ష్మలోక నివాసి అయి తపశక్తికి ప్రతిరూపమైన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు ओम शांति। मीठे बच्चे, अभी तुम अमरलोक की यात्रा पर हो। మధురమైన పిల్లలు, మనం ఇప్పుడు అమరలోకానికి పోయే యాత్రలో ఉన్నాము. తుమారీ ఏ బుద్ధికి రుహానీ యాత్ర హై. అమరలోకానికి పోవాలి. అమరలోకానికి పోవాలి. బుద్ధి ద్వారా చేసేటటువంటి ఈ యొక్క ఆత్మీక యాత్ర మనం చేస్తూ ఉన్నాము. जो तुम सच्चे सच्चे ब्राह्मण ही कर सकते हो. సత్యమైనటువంటి బ్రాహ్మణులే అమరలోకానికి పోయేటటువంటి యాత్ర చేయగలుగుతారు. ప్రశ్న, अपने आप से व आपस में कौन सी वार्तालाप करना ही शुभ सम्मेलन है. మనలో మనము ఎటువంటి వార్తాలాప, మనలో మనం కావచ్చు, మనం ఇతరులతో కావచ్చు, ఎటువంటి వార్తాలాపన చేస్తూ ఉండాలి. అప్పుడు అది శుభ సమ్మేళనం అవుతుంది. अपने आप से बातें करो. हम आत्मा अभी इस पुराने चीची शरीर को छोड़ वापस घर जाएगा. మనలో మనమే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమని? నేను ఆత్మ ఈ పాత దేహాన్ని, పాత ప్రపంచాన్ని వదిలేసి నేను వాపస్ ఇంటికి వెళ్ళిపోతాను. ఏ తన్ కోయి కామ్ కా నహీ, అబ్ తో బాబా కే సాత్ జాయేగా. ఈ శరీరము
దేనికి పనికిరానటువంటి శరీరమైంది. ఇప్పుడు మనం బాబా జతలో వాపస్ వెళ్ళిపోతాము. ఆపస్ మే జబ్ మిల్తే హో తో యహీ వార్తాలాప్ కరో. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఇదే సంభాషణ చేసుకుంటూ ఉండండి. సర్వీస్ కో కైసే వృద్ధి పాయే, సబ్కా కళ్యాణ్ కిస్ తరహ్ హో. సర్వీస్ ఎట్లా వృద్ధి అయ్యేది, అందరి ఆత్మల కళ్యాణం ఎట్లా జరిగేది, సబ్కో రాస్తా కైసే బతాయే, యహీ శుభ సమ్మేళన్ హై. అందరికీ దారి ఎట్లా చూపించాలి, ఇదే శుభమైనటువంటి సమ్మేళనం. ఇదే మాటలు మాట్లాడుకుంటుండాలి, ఇదే విషయాలు మనసులో ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండాలి. ఓం శాంతి. దిల్ కా సహారా టూట్ నా జాయే. నా మనస్సు ఎప్పుడూ కూడా బాబా ఒక్క ఆధారంతో ఉండాలి. ఆ ఆధారము, ఆ కనెక్షన్ ఎప్పుడూ కూడా తెగిపోకూడదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे सभी सेंटर्स के ब्रह्म मुख वंशावली सर्वोत्तम ब्राह्मण कुलभूषण अपने कुल को जानते हो. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు అన్ని సెంటర్స్లో ఉండేటటువంటి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణలకు మీ కులం ఏమిటి మీకు తెలుసు కదా. जो जिस कुल के होते हैं वह अपने कुल को जानते हैं. ఎవరు ఏ కులానికి చెందిన వారు ఉంటారో వాళ్ళ కులం ఏమిటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. చాహే కమ్ కుల్ వాలే హో వా అచ్చే కుల్ వాలే హో, హరేక్ అప్నే కుల్ కో జాన్తే హై. తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, పెద్ద కులాలలో పుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కులం ఏమిటి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. कुल कहो व जाति कहो, दुनिया में तुम बच्चों के सिवाय और कोई नहीं जानते कि ब्राह्मण का ही सर्वोत्तम कुल है. కులము అని చెప్పండి లేదా జాతి అని చెప్పండి. బాబా అంటారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు, అన్నిటిలోకి సర్వోత్తమ కులము బ్రాహ్మణ కులము అయింది. పెహలా నెంబర్ కుల్ కహెంగే తుమ్ బ్రాహ్మణోం కా. మొట్టమొదటి కులం ఏమిటి అంటే మనము బ్రాహ్మణులము అని చెప్పవచ్చు. బ్రాహ్మణ కుల అర్థాత్ ఈశ్వరీయ కుల. బ్రాహ్మణ కులము అంటే అర్థం ఏమిటి, ఈశ్వరీయ కులము అనని అర్థం అన్నమాట. పెహలే హై నిరాకారీ కుల, ఫిర్ ఆతే హై సాకారీ సృష్టి మే. మొట్టమొదట నిరాకారీ కులము అంటే ఆత్మలో ఉండేటటువంటి రూపం. తిరిగి సాకార సృష్టిలో ఈ కులాలు వస్తాయి. సూక్ష్మవతన్ మేతో కులు హోతే నహీ హై. సూక్ష్మవతనంలో ఏ కులము ఉండదు అక్కడ. ఊంచుతే ఊంచు సాకారమే హై తుమ్ బ్రాహ్మణ్ కా కుల. ఈ సాకార లోకంలో ఉన్నతోన్నతమైన కులం ఏది అంటే బ్రాహ్మణ కులము అని చెప్పచ్చు. तुम ब्राह्मण आपस में भाई बहन हो. बहन और भाई होने के कारण विकार में जा नहीं सकते हो. బ్రాహ్మణులు పరస్పరంలో భాయి బెహన్ అయినారు. బెహన్ భాయి అయిన కారణంతో వాళ్ళు ఎప్పుడూ కూడా వికారాలకు పోరు. तुम अनुभव से कह सकते हो कि ये पवित्र रहने की बड़ी अच्छी युक्ति है. మీరు అనుభవంతో చెప్పవచ్చు, ఎవరికైనా పరస్పరంలో సోదర సహోదరి ఈ యొక్క సంబంధం ఉంటే వాళ్ళ మధ్యలో ఎటువంటి వికారాలు ఉండవు. ఇది కూడా ఒక ఉపాయము పవిత్రంగా ఉండేదానికి. హరే కైతే హై హమ్ బ్రహ్మ కుమార్ కుమారి హై. ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తారు మేము బ్రహ్మ కుమార్ లేదా బ్రహ్మ కుమారి అయినాము అనని. शिव वंशी तो सब है, फिर जब साकार में आते हैं तो प्रजापिता का नाम होने के कारण भाई बहन हो जाते हैं. అందరూ శివవంశీలు అయినారు. ఎప్పుడు సాకారంలో వస్తారో ప్రజాపిత పేరు ఉన్న కారణంతో ఇక్కడ సోదర సహోదరులు అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితో జరూర్ రచతా హై అడాప్ట్ కర్తే హై. ప్రజాపిత బ్రహ్మ అంటేనే రచయిత తండ్రి దత్తత తీసుకున్నటువంటి వాళ్ళు.
తుమ్ కుక వంశావళి నహీ హో, ముఖ వంశావళి హో. మనము వికారాలతో జన్మ తీసుకున్నటువంటి వంశం కాదు మంది, జ్ఞానము ద్వారా జన్మ తీసుకున్నటువంటి ముఖ వంశావళి అయినాము మనము. మనుష్య కుక వంశావళి ముఖ వంశావళి కా అర్థ నహీ జాన్తే హై. బయట ప్రపంచం వాళ్ళకి కుక వంశావళి ముఖ వంశావళి అంటే అర్థం ఏమిటి తెలియదు. ముఖ వంశావళి అర్థాత్ అడాప్టెడ్ బచ్చే హో. ముఖ వంశావళి అంటేనే బాబా దత్తత తీసుకున్నటువంటి పిల్లలు. కుక వంశావళి అర్థాత్ జనం లేనే వాళ్ళే. కుక వంశావళి అంటే వికారాలతో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు. తుమారా యహ అలౌకిక జనం హై. ఇక్కడ మనది అలౌకిక జన్మ అయింది. బాప్కో లౌకిక అలౌకిక పారలౌకిక కహా జాతా హై. బాబాని లౌకిక, తండ్రిని లౌకిక అలౌకిక పారలౌకిక అనని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మకో अलौकिक बाप कहा जाता है. ప్రజాపిత బ్రహ్మను అలౌకిక తండ్రి అని చెప్తారు. లౌకిక్ బాప్తో సబ్కో హై. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు. వతో కామన్ హై. పారలౌకిక్ బాప్ భీ సభీ కా హై. ఇది సాధారణమైనటువంటి విషయము. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు, పారలౌకిక తండ్రి కూడా అందరికీ ఉంటారు. భక్తి మార్గ మే తో హే భగవాన్ హే పరంపిత సభీ కేతే రహతే హై. భక్తి మార్గంలో హే భగవంతుడా, హే పరంపిత అని అందరూ చెప్తారు. పరంతు ఇస్ బాబాకో కభీ కోయి పుకార్తే నహీ హై. అయితే ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ తండ్రిని అంటే బ్రహ్మను ఎవరు పిలవరు. బాబా భీ హోతా హై బ్రాహ్మణ్ బచ్చోం కా. ఈ బ్రహ్మ బ్రాహ్మణ పిల్లలకు తండ్రి కూడా అవుతారు. दोनों को तो सब जानते हैं, बाकी ब्रह्मा में मूंझते रहते हैं. లౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు, ఆత్మల తండ్రి శివబాబా గురించి అందరూ తెలుసు. అయితే మనుషులు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ బ్రహ్మాని చూసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. బ్రహ్మతో సూక్ష్మవతనమే యహాతో దిఖాతే నహీ హై. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నట్లు చూపిస్తారు, సాకార లోకంలో లేడు కదా ఆయన. చిత్రమే भी ब्रह्मा को दाढ़ी मूंछ वाले दिखाते हैं, क्योंकि ప్రజాపిత యహా సృష్టి మే హై. తే మామూలుగా చిత్రాలలో బ్రహ్మను మీసము గెడ్డాలు ఉన్నట్లు చూపిస్తారు. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ ఈ సాకార సృష్టికి కలియుగ సృష్టిలో ఉండేటటువంటి వాళ్ళు. సూక్ష్మవతన్ మేతో ప్రజా రచన హీ సక్తే హై. సూక్ష్మలోకంలో ప్రజల్ని ఎవ్వరూ రచించలేరు. ఏ భీ కిసీకి బుద్ధి మే నహీ ఆతా హై. ఏ సబ్ బాతే బాప్ సమझाते హై. మనుషులకి ఈ విషయాలన్నీ వాళ్ళకి దీని అర్థం ఏమిటి తెలియదు. బాబా అన్ని విషయాల గురించి చెప్తూ ఉన్నారు. యహ్ रूहानी यात्रा भी गाई हुई है. रूहानी यात्रा वह जहाँ से फिर लौट नहीं आना है. దీనిని ఆత్మీయ యాత్ర అంటారు. ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడికి వెళ్తామో మళ్ళీ అక్కడి నుంచి వాపస్ వచ్చే మాట ఉండదు. दूसरी यात्राएं तो जन्म जन्मांतर करते हैं और फिर जाकर लौट जाते हैं. వేరే యాత్రలో ఎన్నో జన్మల నుంచి చేస్తూ వచ్చినాము. అయితే ఆ యాత్రలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి వాపస్ మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తారు. తో వహై జిస్మానీ యాత్ర యహై తుమ్హారీ రుహానీ యాత్ర. వాళ్ళు చేసేది అంతా కూడా దేహయాత్రలో, మనం చేసేది ఆత్మీయ యాత్ర అయింది. ఇస్ రుహానీ యాత్ర కర్నేసే తుమ్ మృత్యులోక్ మే నహీ లౌట్తే హో. ఈ యొక్క ఆత్మీయ యాత్ర చేయటం వల్ల తిరిగి మృత్యులోకానికి మనం రాము. తో బాప్ తుమ్కో అమరలోకి యాత్ర సిఖలాతే హై. బాబా మనకి
అమరలోకానికి పోయేటటువంటి యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. वह कश्मीर तरफ अमरनाथ की यात्रा पर जाते हैं, वह कोई अमरलोक नहीं है. అయితే ఇది హిమాలయాలలో ఉండేటటువంటి కాశ్మీర్ దగ్గర అమరనాథ యాత్ర పోతూ ఉంటారు. అయితే అమరనాథ కొండ, అది మంచు పర్వతం, దానినేమీ అమరలోకము అనని చెప్పరు. అమరనాథ యాత్ర వేరే, అమరలోకానికి పోయే యాత్ర వేరే. अमर लोक एक है आत्माओं का, दूसरा है मनुष्य का. అమరలోకము ఇది ఎక్కడ ఉన్నది? అమరలోకము ఒకటి ఆత్మలు ఉండేటటువంటి లోకము, ఇంకొకటి మనుషులు ఉండేటటువంటి దాన్ని, స్వర్గంలో దేవతలు ఉండే లోకాన్ని అమరలోకము అని చెప్తారు. ఆత్మావంకా హై నిర్వాణధామ, ఆత్మలు ఉండే లోకము, ఆ నిర్వాణధామాన్ని కూడా అమరలోకమే అనని చెప్తారు. अमरलोक सतयुग और कलयुग मुच्छुलोक, निर्वाणधाम है शांति लोक जहाँ आत्मा ये रहती है. అమరలోకము అని సత్యయుగానికి చెప్తారు, మృత్యులోకమని కలియుగానికి చెప్తారు, మరి నిర్వాణ ధామాన్ని శాంతిలోకము అనని చెప్తారు. అక్కడ ఆత్మలు ఉంటారు. బాప్ కేతే హై తుమ్ అమరపురికి యాత్ర పర్ హో, బాబా చెప్తూ ఉన్నారు, మనము అమరపురికి పోయేటటువంటి యాత్ర చేస్తూ ఉన్నాము. పైదల్ జానేకి వహ శారీరక యాత్ర ఏ హై, తే కాలినడకలో పోయి వాళ్ళు అమరనాథ యాత్ర చేస్తారు, అది భౌతిక యాత్ర, శారీరక యాత్ర అనని చెప్తారు. यह है रूहानी यात्रा जो सिखलाने वाला एक ही रूहानी बाप है, एक ही बार आक सिखलाते. బాబా ఇక్కడ మనకి ఆత్మీయ యాత్ర నేర్పిస్తూ ఉన్నారు, ఆత్మీయ తండ్రి ఆత్మీయ యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. ఇది కేవలం సంగమయుగంలోనే నేర్పించబడుతుంది. वह तो जन्म जन्मांतर की बात है, यह है మృత్యులోక के अंत की యాత్ర. ఆ యాత్రలు ప్రతి జన్మలో చేసేటటువంటి యాత్రలు, ఇది మృత్యులోక అంతానికి చేసే యాత్ర. अब तुम ब्राह्मण कुलभूषण है जानते हो, रूहानी यात्रा అర్థాత్ యాత్మే హో. బ్రాహ్మణ కులభూషణలో తెలుసు, ఆత్మీయ యాత్ర అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే బాబా తలంపులో ఉండేది. गाया भी जाता है अंतमति सोगति, तुमको याद आता ही है बाबा का घर. గాయనము ఉన్నది అంతమతి సోగతి అనని, పిల్లలకు తలంపు ఎప్పుడూ కూడా బాబా తలంపు పరంధామంలోనే రావాలి. समझते हो कि अब नाटक पूरा होता है, పురాణా వస్త్ర పురాణా తన్ है. పిల్లలకి తెలుసు నాటకమే పూర్తి అవుతూ ఉన్నది, ఈ శరీరము పాత వస్త్రం అయిపోయింది, ఈ ప్రపంచము పాత ప్రపంచం అయిపోయింది. ఆత్మ మే ఖాద్ పడనే సే శరీర్ మే భీ ఖాద్ పడతీ హై. ఆత్మ ఎప్పుడు కల్ముషం అయిపోతుందో, మాలిన్యం అయిపోతుందో, శరీరం కూడా కల్ముషం అయిపోతుంది. ఆత్మ పవిత్ర బంతీ హై తో శరీర్ भी పవిత్ర మిల్తీ హై. ఆత్మ ఎప్పుడు పవిత్రమవుతుందో శరీరం కూడా పవిత్రమవుతుంది. तुम बच्चे समझते हो, బాహర్ వాలే తో కుచ్ నహీ సమజ్తే హై. పిల్లలు తెలుసుకున్నారో, బయట ప్రపంచంలో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. तुम देखते हो कि कोई कोई समझते भी है, कोई की बुद्धि में यह ज्ञान नहीं है. కొంతమందికి ఈ విషయాలు బాగా అర్థం చేసుకున్నారు, కొంతమందికి బుద్ధిలో జ్ఞానమే లేదు. समझने वाला होगा तो जरूर किसी को समझाएगा.
అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మనుష్య జబ్ యాత్రా పర్ జాతే హై తో పవిత్ర రహతే హై. మనుషులు ఎప్పుడు యాత్ర చేస్తారో అప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు. ఫిర్ ఘర్ మే ఆకర్ అపవిత్ర బంతే హై. మరలా ఇంటికి వచ్చి మళ్ళీ అపవిత్రమే అవుతూ ఉంటారు. మాస్ 2 మాస్ పవిత్ర రహతే హై. యాత్రాకి బి సీజన్ హోతే. ఏ యాత్ర ఎప్పుడు చేసే సీజన్ కూడా ఉంటుంది. అప్పుడు నెల 2 నెలలు 40 రోజులు అట్లా పవిత్రంగా కూడా ఉంటారు. सदैव तो यात्रा पर जा नहीं सके. ठंडी व बरसात के समय कोई जा न सके. ఎప్పుడూ యాత్రలు చేయరు. చలికాలము, వర్షాకాలము తీర్థయాత్రలు ఎక్కువ చేయరు. తుమ్హారీ యాత్ర మే తో ఠండీ వ గర్మీకి కోయి బాత్ నే. అయితే మనం చేసేటటువంటి ఆత్మీక యాత్రలో చలికాలము, వర్షాకాలము అనే మాటే లేదు. बुद्धि से खुद समझ सकते हो कि हम जा रहे हैं बाप के घर. బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు, ఇప్పుడు నేను వాపస్ తండ్రి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. జిత్నా హమ్ యాద్ మే రహతే హై ఉత్నా వికర్మ వినాశ్ హోతే హై. ఎంత బాబా తలంపులో ఉంటామో అంత వికర్మ వినాశం అవుతుంది. బాప్ కే ఘర్ మే జాకర్ ఫిర్ హమ్ నయీ దునియా మే ఆయేంగే. బాబాతో ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ కొత్త ప్రపంచానికి మనం వస్తాము. బాబా హీ సమझाते हैं यहाँ भी नंबरवार बच्चे हैं. ఇక్కడ తండ్రి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. అయితే అర్థం చేసుకునే పిల్లలలో నెంబర్ వారుగా ఉన్నారు. वास्तव में यात्रा को भूलना नहीं चाहिए, लेकिन माया भुला देती है. इसलिए लिखते हैं बाबा आपकी याद भूल जाती है. వాస్తవానికి తలంపు యాత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే మాయ మర్చిపోయేట్లు చేస్తుంది. మళ్ళీ పిల్లలు బాబాకు చెప్తారు, బాబా తలంపు యాత్ర మర్చిపోయినాము అని చెప్తారు. याद की यात्रा जिससे तुम एवर हेल्दी वेल्दी बनते हो, ऐसी दवाई को तुम भूल जाते हो. తలంపు యాత్ర అనేది మనల్ని ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా చేస్తుంది. మరి ఇటువంటి తలంపు యాత్రని పిల్లలు ఎట్లా మర్చిపోతూ ఉన్నారు? ये भी कहते हैं कि बाप को याद करना तो बड़ा ही सहज है. పిల్లలకి తెలుసు బాబా తలంపు చేసేది వాస్తవానికి చాలా సహజమైనటువంటిది. अपने साथ बातें करनी होती है. हम आत्मा पहले सतो प्रधान थी, अब तमो प्रधान बन गए हैं. స్వయానికి స్వయం మాట్లాడుకోవాలి. నేను ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉన్నాను, ఇప్పుడు తమో ప్రధానమైనాను. శివబాబా हमको युक्ति तो बहुत अच्छी बताते हैं, బాకీ అభ్యాస్ కర్నా హై. శివబాబా మనకి చాలా మంచి మంచి యుక్తులు చెప్తూ ఉన్నారు. అయితే పిల్లలు అభ్యాసం చేయాలి. आंख बंद कर विचार नहीं किया जाता है, ऐसे अपने साथ एक बातें करो. ते ఏదైనా మనుషులు ఆలోచించేటప్పుడు కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించరు. స్వయంకి స్వయం ఇట్లా లోపల మాట్లాడుకోవాలి. हम సతో ప్రధాన్తే हम ही राज्य करते थे. నేను ఆత్మ సతో ప్రధానంగా ఉండే ఆత్మను, నేను రాజ్యాలే చేసినటువంటి ఆత్మనైనాను. దునియా గోల్డెన్ ఏజ్ థీ ఫిర్ సిల్వర్ కాపర్ ఐన్ ఏజ్ మే ఆ గయి. ప్రపంచము బంగారు యుగంలో ఉండే ప్రపంచము తిరిగి వెండి యుగము, రాగి యుగానికి వచ్చేసింది. ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నాము. अब ఐన్ ఏజ్ కా అంత్ హై తబ్ బాబా ఆయా హువా హై. ఇప్పుడు ఇనుప యుగానికి అంతిమ సమయం వచ్చేసింది, తండ్రి కూడా వచ్చినారు. బాబా हम आत्माओं को कहते हैं कि मुझे याद करो और अपने घर को याद करो. బాబా ఆత్మలకి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి మరియు ఇంటిని తలంపు చేయండి. जहाँ से आए हो तो फिर अंतमति सोगति हो जाएगा. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే వెళ్ళిపోవాలి, అంతమతి సోగతి అవుతుంది.
సవేరే ఉట్కర్ అప్నే సే బాత్ కరో. బాబా మనకి ఉపాయం చెప్తూ ఉన్నారు. ఉదయం లేచి మనలో మనమే మాట్లాడుకోవాలి. बाबा एक्ट करके दिखाते हैं कि हम भी सवेरे उठ विचार सागर मतन करता हूँ. బాబా కూడా అంటే బ్రహ్మ బాబా కూడా అమృత వేళ లేచి తనలో తను మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సచ్చి కమాయి కర్నీ చాయేనా, సత్యమైన సంపాదన చేసుకోవాలి కదా. సుబహ్ కా సాయి తో ఉస్ సాయి కో యాద్ కర్నే సే తుమ్హారా బేడా పార్ హో. ఉదయం ఎవరు భగవంతుని తలంపు చేస్తారో వాళ్ళ జీవనము తీరానికి ఖచ్చితంగా చేరుతుంది. ఏ కమాయికి బహుత్ అచ్చి యుక్తి హై. ఇది సంపాదన చేసుకునే దానికి చాలా మంచి ఉపాయమైంది. అల్ఫ్కి యాద్ కర్నే సే బేకి బాద్షాహీతో మిల్ జాయేగా. తండ్రి తలంపు చేసినట్లయితే తండ్రి ఇచ్చే ఆస్తి కూడా మనకి ప్రాప్తి అవుతుంది. బచ్చే జాన్తే హై కి హమ్ రాజయోగ్ సీఖ్ రహే హై. పిల్లలకి తెలుసు మనం రాజయోగము నేర్చుకుంటూ ఉన్నాము. బాబా బీజ్ రూప్ నాలెడ్జ్ఫుల్ హై తో హమ్ భీ జాడ్ కో పూరా సమజ్ గయే హై. బాబా బీజరూప్ అయినారు, జ్ఞాన సాగరుడు అయినారు. మనం కూడా వృక్షం గురించి పూర్తిగా అర్థమైపోయింది. ఏ బీ మోటే రూప్ మే నాలెడ్జ్ హై. ఇది కూడా చాలా స్థూలమైనటువంటి జ్ఞానం అని చెప్పచ్చు. ఆది మే ఏ జాడ్ కైసే వృద్ధి కో పాతా హై, फिर कैसे उनकी आयु पूरी होती है. ये झाड़ की तूफान आदि के लगने से गिर जाते हैं. ఆదిలో ఎట్లా ఈ వృక్షము పెరిగి పెద్దదవుతూ వచ్చింది, దీని ఆయుష్ ఎప్పుడు పూర్తి అవుతుంది, దీనికి ఎన్ని తుఫాన్లు వచ్చినాయి. इस मनुष्य सृष्टि का झाड़ का पहले फाउंडेशन देवी देवता धर्म प्रायलोप हो जाता है. ఈ మానవ సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఫౌండేషన్ దేవీ దేవతా ధర్మము, అదే ప్రాయలోపం అయిపోయింది. ये जब गुम हो जाता है तब जाए कि एक धर्म की फिर से स्थापना और अनेक धर्म का विनाश. ఇది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఒక ధర్మ స్థాపన, అనేక ధర్మ వినాశం జరుగుతుంది. కల్ప కల్ప ఏ బాతే ఏ ధర్మ ప్రాయలోప హోతాయి. కల్ప కల్పము దేవీ దేవతా ధర్మము ప్రాయలోపము అయిపోతుంది. ఆత్మ మే ఖాద్ పట్టి అయితే జవర్ झूठ हो जाता है. ఆత్మలో ఎప్పుడు దేహాభిమానం కలుస్తుందో అప్పుడు ఈ శరీరం కూడా తమో ప్రధానమవుతుంది. बच्चे समझते हैं हमारे में खाद थी, अब हम స్వచ్ఛ बनते हैं तो औरों को रास्ता बताते. పిల్లలకి తెలుసు ఇప్పుడు ఆత్మలో వికారాల మలినం చేరింది. మనం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటామో అప్పుడు అనేక మందికి దారి చూపిస్తాము. దునియా తో తమో ప్రధాన్ హై, పెహలే సతో ప్రధాన్ హేవంత. ప్రపంచము తమో ప్రధానమైపోయింది, మొదట సతో ప్రధానంగా ఉండేది. बच्चों को सवेरे सवेरे उठा अपने से बातें अर्थात रूह रूहान करना चाहिए. పిల్లలు ఉదయం లేచి స్వయంతో మాట్లాడుకోవాలి, ఆత్మీయ సంభాషణ చేయాలి. విచార్ సాగర్ మతన్ కర్నా చాయే. పిల్లలు విచార్ సాగర్ మతనం చేయాలి. किसी को समझाना होता है कि यह 84 जन्मों का चक्र है. ఎవరికైనా మీరు చలిపించవచ్చు, ఇది 84 జన్మల కథ అయింది, చక్రమైంది. ఇది 84 జన్మ కైసే లేతే హే, కౌన్ లేతే హే. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు. జరూర్ జో పహలే ఆయేగా వహీ లేంగే. ఎవరు మొదట వస్తారో వాళ్ళు
తిరిగి మళ్ళీ మొదటే జన్మ తీసుకుంటారు. बाप भी भारत में आते हैं, आकर 84 का చక్ర समझाते हैं. బాబాను భారత్లోనే వస్తారు. భారత్లో వచ్చి 84 జన్మల చక్రం గురించి చెప్తూ ఉన్నారు. బాప్ కహా ఆయే యహ్ భీ నహీ జాన్తే హై. తండ్రి ఎక్కడ వచ్చినారు ఈ విషయం కూడా తెలియదు మనుషులకి. బాప్ ఆకర్ అప్నా పరిచయ ఖుద్ దేతే హై, कहते हैं कि हम तुमको రాజయోగ్ సిఖలాతా హూ మన్మనా భవ. తండ్రి వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నారు. తండ్రి ఇక్కడ మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు, మన్మనాభవ మంత్రం నేర్పిస్తూ ఉన్నారు. యాద్ కరోతో వికర్మ వినాశ హోంగే. తండ్రి తలంపు చేసినాము అంటే వికర్మ వినాశం అవుతుంది. ఐసీ సంఛాని కోయి దే నా సకే. ఇటువంటి విషయాలు వేరే ఎవ్వరూ కూడా చెప్పలేరు. गीता आदि सुनाते हैं, वहाँ भी लोग जाते रहते हैं, परंतु भगवान कभी तो आया होगा, ज्ञान सुनाया होगा. గీత అది చదువుతూ ఉంటారు. అయితే భగవంతుడు వచ్చినారు, జ్ఞానం ఇచ్చినారు, ఇది ఎవ్వరికీ తెలియటం లేదు. वो लोग तो గీతా పుస్తక్ ఉఠాకర్ బయట సునాతే హై. అక్కడ గీతా పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అది చదివి వినిపిస్తూ ఉంటారు. యహాతో భగవాన్ హై జ్ఞాన్ కా సాగర్, ఇంకా కూర్చి హాత్ మే లే పడ్నా ఛాయే. ఇక్కడ భగవంతుడే జ్ఞాన సాగరుడు అయినారు. జ్ఞాన సాగరుడు తండ్రి ఏ పుస్తకము చేతిలో పట్టుకొని ఇక్కడ చదువు నేర్పించటం లేదు. कल्प पहले भी आकर तुम बच्चों को संगम पर सिखाया था. కల్పం మొదట కూడా తండ్రి వచ్చి సంగమయుగంలో పిల్లలకి నేర్పించినారు. బాప్ ఆకర్ రాజయోగ్ సిఖలాతే హై, యహ్ హై యాద్ కి యాత్ర. తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు, ఇది తలంపు యాత్ర అయింది. तुम्हारी बुद्धि ही जानती है, सिवाय ब्रह्म मुख वंशावली ऐसी कोई मनुष्य नहीं होगा जिसके पास यह ज्ञान होगा. మనము బ్రహ్మముఖ వంశావళి అయినాము. ఇటువంటి మనుషులు ఎవరూ లేరు, ఈ జ్ఞానము తెలిసినటువంటి వాళ్ళు. सब में सर्वव्यापी का ज्ञान भरा हुआ है. అందరిలోనూ సర్వవ్యాపి జ్ఞానం అనేది నిండి ఉన్నది. ఏ కోయి నహీ జాన్తే కి పరమాత్మ బిందు హై, జ్ఞాన సాగర్ పతిత్ పావన్ హై. మనుషులకి ఇది తెలియదు, పరమాత్మ బిందు అయినారు, జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అయినారు. సిర్ఫ్ ఐసే హీ గాతే రహతే హై. కేవలం ఇంతే పాటలు పాడుతూ ఉంటారు. గురువు లోగ్ జో సిఖాతే హై వ సత్ సత్ కైతే రహతే హై. గురువులు ఏమంతా నేర్పించినారో అదే సత్యము అంటూ ఉంటారు. అర్థ కుచ్ నహీ జాన్తే. అర్థం ఏమిటి తెలియదు. నా ఉస్ పర్ కభీ విచార్ చలాతే తో ఏ సత్య హై వా నహీ. ఎప్పుడూ వాళ్ళు దాని గురించి ఆలోచన కూడా చేయరు, అసలు వీళ్ళు చెప్పేది సత్యమా లేదా అని కూడా అనుకోరు. బాప్ సమझाते हैं कि तुम बच्चों को चलते फिरते याद की यात्रा में रहना है. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా తలంపు యాత్రలోనే ఉండాలి. నహీతో వికర్మ వినాశ్ హో నహీ సక్తే హై. లేదంటే వికర్మ వినాశము జరగదు. కుచ్ భీ కర్మ కర్తే రహో పరంతు బుద్ధి మే బాప్ కి యాద్ రహే. ఏ కర్మ చేస్తూ ఉన్నా కూడా బుద్ధిలో బాబా తలంపు ఉండాలి. श्रीनाथ वारे में भोजन बनाते हैं तो बुद्धि में वह श्रीनाथ रहता है ना. శ్రీనాథ్ ద్వారేలో భోజనం తయారు చేసేటప్పుడు వాళ్ళకి బుద్ధిలో శ్రీనాథుని తలంపే ఉంటుంది.
जानते हैं कि हम శ్రీనాథ్ के लिए बनाते हैं అంటే ఆ భోగ్ తయారు చేసేటప్పుడు శ్రీనాథుని కోసం చేస్తూ ఉన్నాం. ఆ నైవేద్యము ఆ స్మృతిలోనే చేస్తారు కదా. भोजन बनाया, भोग लगाया, फिर घर वाले बच्चे आदि याद आते रहते हैं. వంట చేస్తూ ఉన్నారు, భోగు నైవేద్యం పెట్టినారు, తిరిగి ఇళ్ళు పిల్లల తలంపే వస్తూ ఉంటుంది. వహా భోజన్ బనాతే హై ముక్ బంద్ బాత్ నహీ కర్తే హై. అక్కడ భోజనం తయారు చేసేటప్పుడు నిశ్శబ్దంగా చేయాలి, నోటికి బట్ట కట్టుకొని చేస్తారు, మాట్లాడకూడదు. మనసాసే కోయి వికర్మ నహీ బంతా హై. మనస్సుతో ఎటువంటి వికర్మలు ఎప్పుడూ కావు. वो श्रीनाथ के मंदिर में बैठे हैं, यहाँ तो శివబాబా के पास बैठे. అక్కడ వాళ్ళు శ్రీనాథ మందిరంలో ఉన్నారు, ఇక్కడ మనము శివబాబా ఒక్క దగ్గర ఉన్నాము. यहाँ भी बाबा युक्ति बताते रहते हैं, बच्चे कोई फालतू बात नहीं करना. ఇక్కడ కూడా బాబా మనకి యుక్తి నేర్పిస్తూ ఉన్నారు, ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు. సదైవ్ బాప్ సే మీఠీ మీఠీ బాతే కర్నీ హై. సదా బాబా దగ్గర మధురాతి మధురమైన మాటలే మాట్లాడాలి. జైసే బాబా వైసే బచ్చే. తండ్రి ఎట్లనో పిల్లలు కూడా అట్లనే ఉండాలి. बाप की स्मृति में रहता कि चक्र कैसे फिरता है, अब तुम बच्चों को आकर सुनाते हो. తండ్రి స్మృతి ఉంటుంది, చక్రం ఎట్లా తిరుగుతుంది, ఇదంతా బాబా మనకి వినిపిస్తూ ఉన్నారు. బాబా మనుష్య సృష్టి కా బీజ్ రూప్ చైతన్య है, कितनी सहज बातें है. బాబా మానవ సృష్టికే బీజ రూప్ అయినారు, చైతన్యమైనారు. परंतु फिर भी समझते नहीं है क्योंकि पत्थर बुद्धि. అయినా కూడా మనుషులకి అర్థం చేసుకోవటం లేదు, మనుషుల బుద్ధి రాయి బుద్ధిగా అయిపోయింది. उस बाप को हम चैतन्य नहीं, बीज को हम चैतन्य नहीं कहे. ఆ బీజాన్ని జడ బీజము అంటారు. బాబా చైతన్య బీజ స్వరూపులు అయినారు. నాలెడ్జ్ఫుల్ చైతన్య హై. బాబా జ్ఞాన సాగర్లు అయినారు, చైతన్యమైనారు. యహ్ ఏక్ హీ హై. వీరు ఒక్కరే అయినారు. వో బీజ్తో అనేక ప్రకారకే హోతే. ఆ బీజాలు అనేక రకాలుగా ఉంటాయి. భగవాన్ కో కహా జాతా హై మనుష్య సృష్టి కా బీజ్ రూప్. భగవంతునికే చెప్తారు మానవ సృష్టి బీజ్ రూప్ అని చెప్తారు. ఆత్మ ఉన్కా బాప్ పరమాత్మ హై తో సభీ బ్రదర్స్ టెహ్రే. ఆత్మలకు తండ్రి పరమాత్మ అయినారు అంటే ఆత్మలందరూ కూడా పరస్పరంలో బ్రదర్స్ అయినారు. బాప్ భీ వహా రహతే హై జహా తుమ్ ఆత్మాయే నివాస్ కర్తీ హో. తండ్రి కూడా పరంధామంలోనే ఉంటారు. ఆత్మలు ఎక్కడ నివసిస్తారో తండ్రి కూడా అక్కడే ఉంటారు. నిర్వాణ ధామ్ మే బాప్ ఔర్ బచ్చే రహతే హై. నిర్వాణ ధామంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. ఈ సమయ తుమ్ ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ భాయి ఔర్ బెహన్. ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము, భాయి బెహన్ అయినాము. శివవంశీ బ్రహ్మ కుమార్ కుమారీ హో. శివవంశీలు బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. బాబ్ బ్రహ్మ ద్వారా సృష్టి రచంగే తో భాయి బెహన్ టెహ్రేనా. బాబా బ్రహ్మ ద్వారా సృష్టి రచిస్తూ ఉన్నారు అంటే సోదర సహోదరులు అయినాం కదా. कल्प कल्प ऐसे ही क्रिएट करते हैं, अडाप्ट करते जाते हैं. కల్పకల్పము తండ్రి వచ్చి ఇదే రచిస్తూ ఉంటారు, దత్తత తీసుకుంటూ ఉంటారు. बल बाबा कहते हैं परंतु वह है हद का. इनको प्रजापिता कहेंगे क्योंकि बहुत प्रजा है, अर्थात ढेर बच्चे हैं. వీళ్ళని తండ్రి అంటారు,
అయితే ప్రజాపిత అయినారు. ప్రజాపిత అంటే అనేక మందికి వీళ్ళు తండ్రి అయినారు. బేహద్ కా బాప్ బచ్చోं को सभी बातें बैठे बैसम. బేహద్ తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏ దునియా బిల్కుల్ హీ బిగడి చీచీ హే. ఈ ప్రపంచము చాలా చెడిపోయిన ప్రపంచం అయిపోయింది. అబ్ తుమ్కో వాహ్ వాహ్కి దునియా మే లా జాతా హై. బాబా ఇప్పుడు మనకి అటువంటి సంతోషమైనటువంటి ప్రపంచానికి తీసుకుపోతూ ఉన్నారు. తుమారే మే భీ బహుత్ హై జో భూల్ జాతే హై. పిల్లలలో కూడా చాలామంది మర్చిపోతూ ఉన్నారు. अगर यह याद हो तो बाप भी याद रहे और गुरु भी याद रहे कि अब वापस जाना है. ఇంత మాత్రం గుర్తు ఉంటే చాలు. బాబా గుర్తు ఉంటే తండ్రి గుర్తొస్తారు, టీచరు గుర్తు ఉంటారు, గురువు గుర్తుంటాడు. వాపస్ ఇంటికి వెళ్ళాలి అనే విషయం కూడా గుర్తొస్తుంది. పురాణా శరీర్ చోడ్ దేంగే క్యోంకి ఏ తన అబ్ కామ్ కాన్. ఈ పాత శరీరాన్ని వదిలేస్తాము. ఈ పాత శరీరం ఇంకా దేనికి పనికిరానటువంటిదే అయిపోయింది. ఆత్మ అబ్ పవిత్ర హోతీ జాతీ హై తో శరీర్ భీ పవిత్ర హోనా. ఆత్మ పవిత్రమవుతూ ఉంటే శరీరం కూడా పవిత్రమైన శరీరం దొరుకుతుంది. ఆపస్ మే ఐసీ ఐసీ బాతే బయటే కర్నీ చాయే. పరస్పరంలో ఈ విషయాలు పిల్లలు బాగా చర్చించుకోవాలి. इसको कहा जाता है शुभ सम्मेलन जिसमें अच्छी अच्छी बातें हो. దీనికే శుభ సమ్మేళనము అంటారు. सर्विस कैसे वृद्धि पाए, कल्याण कैसे करे, उनका तो चीची सम्मेलन है, गपोड़े मारते लगते हैं. సర్వీస్ ఎట్లా వృద్ధి అయ్యేది, కళ్యాణం ఎట్లా జరిగేది, వాళ్ళది అంతా కూడా చాలా చెడ్డ సమ్మేళనం అయింది. అక్కడ ఊరికే దేహాభిమానంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. యహా గపోడే ఆదికి బాత్ నహీ హై. ఇక్కడ గొప్పలు చెప్పుకునే మాటే ఉండదు. तुमको यह कहानी सुनाई कि यह कलयुग है, सत्युग को स्वर्ग कहा जाता. బాబా మనకి కథ చెప్పినారు. ఇది కలియుగము, సత్యయుగానికి స్వర్గము అని చెప్తారు. భారత్ స్వర్గత భారత్వాసీ హీ 84 జన్మ లేతే. భారతదేశం స్వర్గంగా ఉండేది. భారత్వాసీలు 84 జన్మలు భోగిస్తారు. अब अंत में है, अब तुम तमो प्रधान से सतो प्रधान बनते हो. ఇప్పుడు అంతిమంలో ఉన్నాము. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతాము. इसमें कोई गंगा स्नान आदि नहीं करना है. ఇక్కడ ఎటువంటి గంగా స్నానం చేసే పని లేదు. భగవాన్ వాత్సాహికి मैं सबकी सभी का बाप हूँ. कृष्णा सबका बाप हो नहीं सकते हैं. భగవాన్ వాచ బాబా అందరికీ తండ్రి అయినారు, కృష్ణుడు అందరికీ తండ్రి అనని చెప్పరు. एक दो बच्चे का बाप श्री नारायण है, ना कि कृष्णा है. శ్రీనారాయణుడు ఇద్దరికి మాత్రమే తండ్రి అయినారు. శ్రీకృష్ణుడు తండ్రి కానే కాడు అసలు. కృష్ణతో కుమార్ హై, శ్రీకృష్ణుడు కుమార్ అయినారు. इस प्रजापिता ब्रह्मा को तो बहुत बच्चे है. ఈ ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు. కహా కృష్ణ భగవాను వాచ, కహా శివ భగవాను వాచ. కృష్ణ భగవాను వాచ ఎక్కడ, శివ భగవాను వాచ ఎక్కడ, ఎంత తేడా ఉన్నది
భూల్ కితనీ బడీ కర్ ది. అయితే పొరపాటు అయిపోయి శివ్ భగవాను వాచ బదులు కృష్ణ భగవాను వాచ అని వ్రాసినారు. कहा भी प्रदर्शनी करो तो मुख्य बात यह है कि गीता का भगवान यह है वह है. ఎక్కడ ప్రదర్శని జరిగినా అందరికి ఇదే చెప్పండి, గీతా భగవాన్ రచయిత ఎవరు, వీళ్ళ వాళ్ళ. पहले पहले ये समझाना चाहिए कि భగవాన్ శివ్ కో కహా జాతా హై. దానికి ముందు మొదట ఇది తెలిపించాలా, భగవంతుడు శివబాబాకి చెప్తారు. ये बुद्धि में बिठाना है, इस पर प्रोब होना चाहिए. ఇది బుద్ధిలో బాగా కూర్చోవాలి. गीता के भगवान का चित्र भी बड़ा परमानेंट होना चाहिए. గీతా భగవంతుని యొక్క చిత్రం కూడా పర్మనెంట్గా చేయాలి. नीचे में लिख देना चाहिए कि जज करो और आकर समझो. కింద వ్రాయాల, జడ్జింగ్ చేసుకోండి, వచ్చి తెలుసుకోండి అని. फिर लिखा कर सही लेना चाहिए. తిరిగి వ్రాసుకొని దాన్ని కరెక్షన్ చేయాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, आपस में शुभ सम्मेलन कर सर्विस की वृद्धि के प्लान बनाने हैं. పరస్పరంలో శుభ సమ్మేళన చేసుకొని సర్వీస్ వృద్ధి ఎట్లా పొందాలి ప్లాన్ చేసుకోవాలి. अपने और सर्व के कल्याण की युक्ति रचनी है. స్వయం కళ్యాణము అందరి కళ్యాణానికి ప్లాన్ తయారు చేసుకోవాలి. कभी भी कोई व्यर्थ बातें नहीं करनी है. ఎప్పుడు ఎటువంటి వ్యర్థ మాటలు మాట్లాడకూడదు. सवेरे सवेरे उठकर अपने आप से बातें कर విచార్ సాగర్ మతన్ కర్నా హై. ఉదయం లేచి పరస్పరంలో మాట్లాడుకోవాలి, విచార్ సాగర్ మతనం చేసుకోవాలి. భోజన్ బనాతే ఏక్ బాప్ కి యాద్ మే రహనా హై. భోజనం చేసేటప్పుడు కూడా ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. మనసా భీ బాహర్ నా భట్కే ఏ ధ్యాన్ రఖనా హై. మనస్సులో ఎప్పుడూ కూడా భ్రమించకూడదు, దీనిపైన అటెన్షన్ ఉండాలి. वरदान, विनाश के समय पेपर में पास होने वाले आकारी लाइट रूपधारी भव. వినాశ సమయంలో ఆ పేపర్లో పాస్ అయ్యేటటువంటి వాళ్ళు ఆకారి లైట్స్ రూపధారి అవుతారు. विनाश के पेपर में पास होने सर्व परिस्थितियों का सामने करने के लिए आकारी लाइट रूपधारी बनो. వినాశ సమయంలో ఆ ఒక్క పేపర్లో పాస్ అవ్వాలి అంటే, అన్ని పరిస్థితుల్ని ఎదిరించగలగాలి అంటే స్వయం మీరు ఒక లైట్ స్వరూపధారి అవ్వాలి. चलते फिरते लाइट हाउस हो जाएगा तो आपका यह शरीर दिखाई नहीं देगा. మనం నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా ఒక లైట్ రూపధారి అవ్వాలి. అప్పుడు ఎవరికి మనకి మన శరీరం అనేది కనిపించదు. जैसे पार्ट बजाने समय चोला धारण करते हैं, कार्य समाप्त हुआ चोला उतारा. ఎట్లా పాత్ర చేసేటప్పుడు డ్రెస్ వేసుకునేది, పాత్ర అయిపోగానే ఆ డ్రెస్ తీసివేసేది. సెకండ్ మే ధారణ కరో సెకండ్ న్యారా హో జావో యహ అభ్యాస్ హోనా హై. సెకండ్లో శరీరాన్ని ధరించాలి, సెకండ్లో శరీరాన్ని వదిలివేయగలగాలి. ఈ అభ్యాసాన్ని పిల్లలు బాగా చేయాలి. तभी अनुभव करेगा कि यह लाइट के वस्त्रधारी हो, లైట్ హీ ఇన్నోంకా శృంగార్. అప్పుడు ఇతరులకి అనుభవం అవుతుంది, వీళ్ళు లైట్ వస్త్రధారి అయినారు, లైటే వీళ్ళకి శృంగారం అయింది, అలంకారం అయింది. స్లోగన్,
उमंग उत्साह के पंख सदा साथ हो तो हर कार्य में सफलता सहज मिलती है. ఉమంగ ఉత్సాహం అనే రెక్కలు సదా ఉన్నట్లయితే ప్రతి కార్యంలో సఫలత అనేది సహజంగా మీకు కలుగుతుంది. అచ్చా, ఓం శాంతి. హెడ్డింగ్: మధురమైన పిల్లలు, ఇప్పుడు అమరలోకానికి పోయే యాత్ర చేస్తూ ఉన్నాము. మన బుద్ధిలో ద్వారా చేసేది ఈ ఆత్మీయ యాత్ర అయింది. మనమే సత్యమైనటువంటి బ్రాహ్మణులు, మనమే చేయగలుగుతాం ఈ యాత్ర. ప్రశ్న: మనలో మనం ఇతరులతో ఎప్పుడు ఎటువంటి వార్తాలాపన చేస్తూ ఉండాలి? అదే శుభ సమ్మేళనం అవుతుంది. స్వయానికి స్వయం ఇతరులతో ఎప్పుడు ఇట్లనే అనుకుంటూ ఉండండి, ఈ పాత శరీరం అయిపోయింది, ఇది వదిలేసి నేను వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరం అనేది దేనికి పనికిరానటువంటిది. బాబా జతలో బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. పరస్పరంలో కలుసుకున్నప్పుడు ఇదే వార్తాలాపన చేస్తూ ఉండండి. సర్వీస్ ఎట్లా వృద్ధి పొందుతూ ఉండాలి, అందరి కళ్యాణం ఎట్లా చేయాలి, అందరికీ ఎట్లా దారి చూపించాలి, ఇదే శుభ సమ్మేళనం అవుతుంది. అచ్చా, ఓం శాంతి. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. సాగించు జీవితం. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి. శివుడు అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే. అతడే శివుడు అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే. శివ పరమాత్మ శివ పరమాత్మ సత్యగుణాత్మ కళ్యాణకారి కమనీయధారి. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి. పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు. పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు. శ్రీమత మార్గం
జ్యోతి తొలగించు చీకటి వెలిగించు జ్యోతి. హిందువులెవరు ముస్లిములెవరు శివ పరమాత్మ సంతానమేరా. హిందువులెవరు ముస్లిములెవరు శివ పరమాత్మ సంతానమేరా. సోదర భావం సోదర భావం శాంతికి మూలం. త్యాగమయి జీవనమే పరమాత్మ గమ్యం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. రాణించు నీ రాజ్యం సాగించు జీవితం. రాణించు నీ రాజ్యం సాగించు జీవితం. సాగించు జీవితం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి వెలిగించు జ్యోతి తొలగించు చీకటి వెలిగించు జ్యోతి తొలగించు చీకటి వెలిగించు జ్యోతి తొలగించు చీకటి.